ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహా క్రియేటివ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియోలో నేను మీకు బోట్ నెక్ డిజైనర్ కుర్తీ స్టిచ్చింగ్ అనేది చూపించబోతున్నాను. ముందు వీడియోలో మనం కటింగ్ చూసామండి. సో ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూస్తున్నాం. సో దానికోసం మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పీసెస్ అండి ఇవి. హ్యాండ్స్ అలాగే టాప్ పార్ట్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ పీసెస్ విత్ లైనింగ్. ఫస్ట్ అయితే నేను బ్యాక్ పీస్ స్టిచ్ చేసుకోబోతున్నాను. సో అందుకోసం బ్యాక్ పీస్ మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఇలా తీసుకున్నాము. సో ఈ బ్యాక్ పీస్కి లైనింగ్ని ఫస్ట్ అటాచ్ చేద్దామండి. సో మీరు ఫస్ట్ నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సో నెక్ కోసం ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని అరేంజ్ చేసుకొని దీని మీద లైనింగ్ పీస్ని అటాచ్ చేసి స్టిచ్ చేయాలండి. సో మీరు అరేంజ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది కదండి. సో ఆ ఫ్రంట్ అనేది పైకి ఉండేలాగా దాని మీద లైనింగ్ పీస్ అనేది అరేంజ్ చేసుకొని ఇలా నెక్ స్టిచ్ చేయాలి. ఎందుకంటే ఇలా నెక్ స్టిచ్ చేశాక మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా ఇక్కడ నెక్ దగ్గర, సో దాన్ని కట్ చేసేసి బ్యాక్ సైడ్కి రివర్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తామండి. అప్పుడు రాంగ్ సైడ్ అనేది లోపలికి వెళ్ళిపోయి మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ అనేది పైకి ఎలివేట్ అవుతుంది. అందుకోసమే ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే నేను నెక్ నీట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసాను. తర్వాత అక్కడక్కడ ఇలా టక్స్ పెట్టుకొని ఇప్పుడు రివర్స్ చేసేసి నెక్ని స్టిచ్ చేసేద్దాం. సో ఇలా టక్స్ అనేది పెట్టుకుంటే మనం రివర్స్ చేసి స్టిచ్ చేసేటప్పుడు కర్వ్ అనేది నీట్గా వస్తుందండి షేప్. సో అందుకోసం ఇలా టక్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం నీట్గా ఇలా స్టిచ్ అనేది వేసేసుకోండి ఫస్ట్. సో చాలా ఈజీనేనండి ఇది స్టిచ్ చేయడం. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో దీని లుక్ కూడా ఫైనల్గా స్టిచ్ చేశాక చాలా బాగా వచ్చింది. సో మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్లో తెలియచేయండి ఎలా ఉందనేది. సో ఇప్పుడు నెక్ అయితే స్టిచ్ చేసేసాం కదా. ఇప్పుడు షోల్డర్స్, ఆర్మోల్స్ అండ్ సైడ్స్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్తో అటాచ్ చేసేద్దాం. సో ఇలా షోల్డర్ దగ్గర నుంచి అటాచ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. ఇలా సైడ్స్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్తో అటాచ్ చేయాలండి. సో మీరు ఇలా స్టిచ్ వేసేటప్పుడు నీట్గా ముడతలు లేకుండా సో క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇలా టూ సైడ్స్ కూడా స్టిచ్ అనేది వేసేయాలి. ఫస్ట్ అయితే మనం ఒక సైడ్ నీట్గా అరేంజ్ చేసుకుంటూ ముడతలు లేకుండా స్టిచ్ వేసుకుంటున్నాం. సో వన్ సైడ్ అయితే స్టిచ్ వేయడం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వేరే ఆపోజిట్ సైడ్ కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్తో అటాచ్ చేయాలి కదా. సో ఇప్పుడు మనం వన్ సైడ్ స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ అంటే లైనింగ్ సైడ్ మనం స్టిచ్ వేసాం కదా. సో దీన్ని మళ్ళీ రివర్స్ చేసేసి ఇలా ఆపోజిట్ సైడ్ కూడా షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు కూడా స్టిచ్ చేసేటప్పుడు నీట్గా ముడతలు లేకుండా అరేంజ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసేస్తే మనకి నీట్గా ఉంటుందండి డ్రెస్ అనేది. సో ఇలా నేను స్టిచ్చింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్తో అటాచ్ చేయడం కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు మనకి బ్యాక్ పీస్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పీస్ స్టిచ్ చేద్దాం. ఫ్రంట్ పీస్కి మనం మోడల్ స్టిచ్ చేయడం కోసం 6 ఇంచెస్ అనేది ఇలా మిడిల్లో ఉంచేసి మనం లైన్స్ డ్రా చేసాం కదా, దాన్ని కరెక్ట్గా మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసి ఒక టక్స్ పెట్టుకున్నానండి ఫస్ట్. తర్వాత దీనికి మోడల్ అనేది ఇలా స్టిచ్ చేయబోతున్నాను. సో దానికోసం ఫస్ట్ మీరు ఆర్మోల్ సైడ్ నుంచి కరెక్ట్గా టక్స్ దగ్గర పట్టుకొని ఇలా మిడిల్ టక్స్ ఉంది కదండి అక్కడ వరకు ఇలా నీట్గా ఫోల్డ్ చేసి మనం దీనికి స్టిచ్చింగ్ అనేది ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసేసేయాలి. ఈ స్ట్రైట్ స్టిచ్ అనేది మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియోలో 15 ఇంచెస్ వరకు లైన్ అనేది డ్రా చేసాం కదండి. సో ఆ 15 ఇంచెస్ లైన్ దాకా ఈ స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేసేయాలి. వన్ సైడ్ అయితే మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాం కదా, సేమ్ ఇలాగే ఆపోజిట్ సైడ్ కూడా ఆ నెక్ దగ్గర టక్స్ దగ్గర నుంచి మిడిల్ టక్స్ వరకు స్టిచ్ చేయాలి. అంతకన్నా ముందు నేను ఇప్పుడు మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఒక 2 ఇంచెస్ వరకు ఇలా డాట్స్ పెట్టుకొని వీటి మీద ఇలా బడ్స్ అనేది అటాచ్ చేయబోతున్నానండి. సో మనం ఆల్రెడీ వైట్ కలర్ బడ్స్ అనేవి రెడీ చేసి పెట్టుకున్నాం. ఈ బడ్స్ని ఇలా ఫస్ట్ నీట్గా మనం 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి డాట్స్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్స్ మీద బడ్స్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. బడ్స్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం స్లోగానే
నీట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. యాక్చువల్లీ మనకి ఒక పాదం మిషన్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయండి, త్వరగా అయిపోతుంది. ఇక్కడ 2 పాదం మిషన్ అయినా కూడా మీరు ట్రై చేయొచ్చు, ఇలా చేసినా కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే మీరు స్టిచ్ చేసుకున్నట్లయితే 2 పాదం మిషన్ అయినా కూడా మీకు ఈ బడ్స్ స్టిచ్ చేయడం నీట్గానే వస్తుంది. సో ఇలా మొత్తం నేను 7 బడ్స్ అంటే 15 ఇంచెస్కి 2 ఇంచెస్ గ్యాప్ ఇస్తూ డాట్ పెట్టుకున్నాం కదా, 7 డాట్స్ పెట్టుకున్నామండి. 7 డాట్స్కి 7 బడ్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇలా బడ్స్ అటాచ్ చేసేసాం కదా. తర్వాత ఇక్కడ నెక్ దగ్గర కూడా మనం 15 ఇంచెస్ లెంత్కి లైన్ డ్రా చేసి ఇలా గీసాం కదా, డ్రా చేసాం కదా. సో దాన్ని ఇలా ఫోల్డ్ చేసి దీని మీదకి ఓవర్లాప్ చేసేసి స్ట్రైట్గా స్టిచ్ చేసేసేయడమే అండి, అంతే ఈజీ. సో నెక్ దగ్గర నుంచి అంటే నెక్ దగ్గర టక్స్ పెట్టాం కదా, ఆ టక్స్ దగ్గర నుంచి మిడిల్ టక్స్ వరకు ఇలా ఫ్యాబ్రిక్ అంటే అప్రాక్సిమేట్లీ 3 ఇంచెస్ ఉంటుంది. ఆబ్వియస్లీ 6 ఇంచెస్లో ఆల్రెడీ 3 ఇంచెస్ని మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసి బడ్స్ స్టిచ్ చేసాం కాబట్టి రిమైనింగ్ 3 ఇంచెస్ని కూడా ఇలా ఫోల్డ్ చేసేసి ఈ 15 ఇంచెస్ లెంత్ వచ్చే వరకు మీరు స్ట్రైట్గా స్టిచ్ వేయాలండి. ఈ స్టిచ్ వేసేటప్పుడు కూడా కొంచెం స్లోగానే వేసుకోండి, బడ్స్ ఉన్నాయి కదా. సో మనకి అటు ఇటు వెళ్ళకుండా స్టిచ్ అనేది సో స్ట్రైట్గా వచ్చేలాగా నీట్గా వేసేసుకోండి. సో నెక్స్ట్ 15 ఇంచెస్ దగ్గర ఇలా కొంచెం రఫ్ తీయండి, కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం రఫ్ తీసేసి సో ఇప్పుడు దారాన్ని కట్ చేసేసేద్దాం. సో చూడండి చాలా నీట్గా వచ్చింది. 2 పాదం మిషన్ అయినా కూడా ఈ బడ్స్ స్టిచ్ చేయడం అనేది నీట్గా వచ్చేసింది. సో 1 సైడ్ అయితే మనం స్టిచ్ చేసేసాం కదా, ఆపోజిట్ సైడ్ కూడా ఇలాగే మనం 3 టక్స్ పెట్టుకున్నాం. ఈ 3 టక్స్లో ఫస్ట్ అంటే మనం ఆర్మోల్ దగ్గర ఉన్న ఆ టక్స్ దగ్గర నుంచి మిడిల్ టక్స్ వరకు ఫోల్డ్ చేసేసి మీరు డైరెక్ట్గా ఫస్ట్ స్టిచ్ అనేది వేసేసేయండి. ఇక్కడైతే మనం బడ్స్ స్టిచ్ చేయట్లేదండి. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఎలా అయితే స్ట్రైట్ స్టిచెస్ వేసామో అలాగే వేయాలి. బడ్స్ ఇక్కడ మాత్రం బడ్స్ అయితే స్టిచ్ చేయం, 2 వైపులా బడ్స్ స్టిచ్ చేస్తే నీట్గా ఉండదు అని అన్నట్లు నేను 1 సైడే బడ్స్ అనేవి స్టిచ్ చేశాను. మీకు 2 సైడ్స్ బాగుంటుంది అనిపిస్తే మీరు అలా అయినా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. సో 1 సైడ్ అయితే 15 ఇంచెస్ వరకు స్టిచ్ చేసేసాం కదా. తర్వాత నెక్ దగ్గర టక్స్ దగ్గర నుంచి మళ్ళీ మిడిల్ టక్స్కి ఫోల్డ్ చేసేసి ఈ 3 ఇంచెస్ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా ఫోల్డ్ చేసేసి స్ట్రైట్గా 15 ఇంచెస్ వరకు కూడా నేను స్టిచ్ వేసేసాను. ఈ 15 ఇంచెస్ పాయింట్ దగ్గర ఇటు సైడ్ కూడా కొంచెం రఫ్ తీస్తున్నానండి, స్ట్రాంగ్గా ఉండడం కోసం. ఇలా రఫ్ తీసి థ్రెడ్ అనేది కట్ చేసేసుకుంటే మన ఫ్రంట్ పీస్ డిజైన్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీనికి లైనింగ్ పీస్ని అటాచ్ చేసేసి మనం బ్యాక్ పీస్కి ఎలా అయితే నెక్ స్టిచ్ చేసి సైడ్స్ స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా నెక్ సైడ్స్ కూడా ఇక్కడ కూడా స్టిచ్ చేసేస్తాం. ఫస్ట్ నెక్ని అయితే అటాచ్ చేశాను, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసాను. తర్వాత అక్కడక్కడ మనం టక్స్ పెట్టుకుంటాం, సేమ్ బ్యాక్ పీస్కి ఎలా అయితే చేసామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పీస్కి కూడా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ని అటాచ్ చేసేస్తామండి. సో ఇప్పుడు టక్స్ పెట్టుకున్న తర్వాత ఫోల్డ్ చేసేసి నెక్ను కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు మనం సైడ్ స్టిచెస్ కూడా వేసేసుకుందాం. సో మీలో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో సైడ్ స్టిచెస్ కూడా వేసుకుంటున్నాను. సో మీకు ఇక్కడ ఒక పాయింట్ అయితే చెప్తున్నానండి, సైడ్ స్టిచెస్ వేసేటప్పుడు మీరు మనం హిప్ దగ్గర కూడా స్టిచ్చింగ్ వీడియోలో ఒక టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ వరకు మాత్రమే లైనింగ్ని జాయిన్ చేయండి. నేను ఫస్ట్ కింద వరకు లైనింగ్ జాయిన్ చేసినా కూడా తర్వాత టక్స్ వరకు తీసేసి అక్కడ వరకే ఉంచానండి. ఎందుకంటే మనం లైనింగ్ని విడిగా మెయిన్ ఫ్యాబ్రిక్ని విడిగా సైడ్ జాయిన్స్ చేస్తే కొంచెం ఇది అంబ్రిల్లా షేప్ లాగా నీట్గా వస్తుందండి. సో దానికోసం నేను ఇలా నడుం వరకు మాత్రమే స్టిచ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్తో అటాచ్ చేశాను. సో తర్వాత ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ 2 రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఆ రెండింటిని యాడ్ చేస్తూ షోల్డర్స్ అనేది స్టిచ్ చేసేస్తున్నాను.
వన్ సైడ్ అయితే షోల్డర్ స్టిచ్ చేసేసామండి. సో షోల్డర్ స్టిచ్ చేశాక ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కూడా నీట్గా కట్ చేసేస్తున్నాను. ఇదే విధంగా ఆపోజిట్ షోల్డర్ని కూడా స్టిచ్ చేసేసేయండి. సో తర్వాత మనం సైడ్ జాయింట్స్ చేసేస్తే ఇక మన టాప్ అనేది రెడీ అయిపోతుందండి. సో షోల్డర్స్ అయితే స్టిచ్ చేసేసాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేయాలి. హ్యాండ్స్ స్టిచ్ చేయడం కోసం నేను ఈ లైనింగ్ పీస్ని ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసేసి తర్వాత హ్యాండ్స్ని మన డ్రెస్కి అరేంజ్ చేసి అటాచ్ చేస్తానండి. సో ఫస్ట్ అయితే లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేస్తున్నాను హ్యాండ్స్ కోసం. సో మీరు ఇక్కడ ఫ్రంట్ సైడ్ డౌన్ తీశారు కదా, ఆ ఫ్రంట్ అనేది ఫ్రంట్ సైడే వచ్చేలాగా చూసుకొని మీరు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేయాలండి. సో రెండు ఒక్కోసారి మనం లెఫ్ట్ సైడ్ వచ్చేలాగానే స్టిచ్ చేసేస్తాం. అలా కాకుండా ఫస్టే మీరు చూసుకొని స్టిచ్ చేసుకుంటే కొంచెం పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫస్ట్ అయితే లైనింగ్ని స్ట్రైట్గా జాయిన్ చేసాం కదా, నెక్స్ట్ ఇలా స్ట్రైట్గా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత బ్యాక్కి ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేయాలి. సో ఇందాక నేను రెండు హార్జెంటల్గా పెట్టేసి ఒక స్టిచ్ వేసాను కదా, అలా వేసుకుంటే మనం ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసాం కదండి, ఇలా ఫోల్డ్ చేసినప్పుడు నీట్గా వస్తుందన్నమాట ఫినిషింగ్. సో అందుకోసం నేను మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసేస్తాను హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే. సో అలా స్టిచ్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. అలాగే సైడ్ జాయింట్స్ కూడా చేసేస్తున్నాము హ్యాండ్స్కి. సో తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కదండి కొంచెం ఎడ్జెస్లో, సో దాన్ని కూడా నీట్గా కట్ చేసేసుకుందాం. సో ఎప్పుడు మనం లైనింగ్నే పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్తో కట్ చేస్తామండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసేసుకుంటాం. ఎందుకంటే మన క్లాత్ కొంచెం అటు ఇటు అయినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అని అన్నట్లు లైనింగ్ని కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసేసుకోవాలి. సో 2 హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు హ్యాండ్స్ని మన డ్రెస్కి అటాచ్ చేసేద్దాం. సో మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు మిడిల్ నుంచి స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలన్నట్లు. సో ఇక్కడ కూడా నేను మిడిల్ నుంచి స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను. సో అలాగే మీరు ఎప్పుడు ఫ్రంట్ జాయిన్ దగ్గర డౌన్ తీస్తాం కాబట్టి ఆ డౌన్ తీసిన వైపు ఫ్రంట్ అటాచ్ చేసేలాగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. సో అక్కడ కొంచెం మనం కన్ఫ్యూజ్ అవుతాము స్పీడ్గా స్టిచ్ చేసేటప్పుడు. సో కొంచెం ముందు వెనక అన్నట్లు చేసేసి తర్వాత ఉప్పదీయడం అలా చేస్తుంటా. సో అలా ఉప్పదీసి టైం వేస్ట్ చేసేసుకుండా మీరు స్టిచ్ చేసేటప్పుడే ఫ్రంట్ అనేది ముందు వైపు మనం స్టిచ్ చేస్తున్నామా లేదా అని గమనించుకుంటూ స్టిచ్ చేసుకుంటే కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది, కన్ఫ్యూజన్ లేకుండా. సో ఇలా మిడిల్ నుంచి స్టిచ్ చేసేసామంటే 2 సైడ్స్ కూడా 2 స్టిచెస్ అనేది వేసేసాను. సో మరలా మనం మిడిల్ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి మిడిల్కే ఈ స్టిచ్చింగ్ అనేది ఎండ్ చేస్తాము. సో ఇలా మిడిల్కి ఎండ్ చేసేసాము. సో వన్ సైడ్ అయితే హ్యాండ్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇదే విధంగా ఆపోజిట్ సైడ్ కూడా హ్యాండ్ అనేది జాయిన్ చేసేసాను. సో 2 సైడ్స్ హ్యాండ్ జాయిన్ చేసేసాం కదండి. ఇప్పుడు 2 సైడ్ స్టిచెస్ అనేది వేసేస్తే టాప్ ఇక రెడీ అయిపోయినట్లే. సో సైడ్ స్టిచెస్ వేసేసుకునేటప్పుడు మీరు 5.5 ఇంచెస్ దగ్గర లైన్ డ్రా చేశారు కాబట్టి సో అక్కడి నుంచే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో 5.5 ఇంచెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మనం సైడ్ కూడా లైన్ డ్రా చేసేసాం కాబట్టి సో ఆ లైన్ మీద స్టిచ్ వచ్చేలాగా మీరు స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకున్నట్లయితే ఇక పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. మనకి డ్రెస్ లూజు టైటు అవ్వకుండా నీట్గా వచ్చేసేస్తుంది. సో ఇక్కడ మీరు స్టిచ్ చేసేటప్పుడు మనం హిప్ దగ్గర టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఫస్ట్ అటాచ్ చేసేసేయండి. కింద వరకు అటాచ్ చేయొద్దు, ఫస్ట్ అక్కడ వరకు అటాచ్ చేయండి. అలాగే ఆపోజిట్ సైడ్ కూడా హ్యాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి 2 సైడ్స్ హ్యాండ్ విడ్త్ అనేది ఒకేలా ఉందో లేదో చెక్ చేసుకొని హ్యాండ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసి హిప్ దగ్గర టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఫస్ట్ స్టిచ్ చేయండి. సో ఎందుకు ఇలా స్టిచ్ చేస్తున్నామంటే మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని బాటంలో విడివిడిగా జాయిన్ చేసుకుంటే మనకి వాల్యూమ్ అనేది నీట్గా వస్తుందండి. సో దానికోసం నేను హిప్ వరకు ఫస్ట్ అటాచ్ చేశాను. ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి.
ఇప్పుడు డౌన్లో ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 సైడ్స్ అటాచ్ చేసేద్దాం. సో ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ పీసు మెయిన్ బ్యాక్ పీసు రెండింటిని ఇలా సైడ్స్ ఫస్ట్ జాయిన్ చేద్దామండి. ఫస్ట్ అయితే ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. సో ఈ సైడ్ జాయిన్ చేసేటప్పుడు మీరు హిప్ టక్స్ వరకు స్టిచ్ చేయొద్దు. ఈ జాయిన్ చేసేటప్పుడు మన నడుం దగ్గర స్టిచ్కి ఒక 1.5 ఇంచ్ గ్యాప్ ఇచ్చే మీరు ఆపేసేసేయండి స్టిచ్ అనేది. ఎందుకంటే మనం మరలా సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు ఆ గ్యాప్ని కూడా కలుపుకుంటూ స్ట్రైట్గా లైనింగ్ని స్టిచ్ చేసుకుంటూ ఎండ్ వరకు స్టిచ్ చేస్తే ఇక పర్ఫెక్ట్గా వస్తుందండి. వన్ సైడ్ అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ని అటాచ్ చేసేసాం కదా, అలాగే ఆపోజిట్ సైడ్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ని అటాచ్ చేసేసాను. అలాగే మనం ఒక 1 ఇంచ్ నడుం దగ్గర స్టిచ్ చేయకుండా గ్యాప్ అయితే అలాగే ఉంచేసేసాం. ఇప్పుడు మళ్ళీ సైడ్ స్టిచ్చెస్ అనేది వేసేసేయాలి. చూడండి ఇప్పుడు ఎలా వేస్తున్నాను అనేది. సైడ్ స్టిచ్చెస్ వేసేసుకునేటప్పుడు ఇక్కడ మనం ఒక 1.5 ఇంచ్ స్టిచ్ చేయకుండా వదిలేసాం కదా, అంటే 1.5 అంటే అప్రాక్సిమేట్లీ 1 to 1.5 తీసేసుకోవచ్చండి. సో మీరు ఇక్కడ టేప్తో మెజర్ చేసుకొని పర్ఫెక్ట్గా 1.5 వరకు స్టిచ్ చేయకుండా అలా ఏమో అవసరం లేదండి. సో ఆ స్పేస్ని అంటే మనం స్టిచ్ చేయని స్పేస్ని కలుపుకుంటూ ఇలా లైనింగ్ మీదుగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఇంతే అండి. నేను ఈ సైడ్ స్టిచ్ ఇంకొక స్టిచ్ కూడా వేసేస్తున్నాను, స్ట్రాంగ్గా ఉండడం కోసం డబుల్ స్టిచ్ వేసేస్తున్నా. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో ఒకసారి అడగండి, నేను తప్పకుండా మీకు ఆన్సర్ చేస్తాను. సో సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు ఈ ఒక్క టిప్ మీరు కనుక గుర్తుంచుకుంటే మనకి విడ్త్ అనేది నీట్గా వస్తుందండి. లైనింగ్తో అటాచ్ చేసేసే కన్నా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని విడివిడిగా ఇలా బాటమ్స్లో జాయిన్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. సో అలాగే ఆపోజిట్ సైడ్ అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ జాయిన్ చేశాం కదా, అలాగే రైట్ సైడ్ కూడా జాయిన్ చేసేసాను. 2 సైడ్స్ సైడ్ జాయింట్స్ అయిపోయినాయండి. ఇప్పుడు బాటంలో మెయిన్ ఫ్యాబ్రిక్ని అలాగే లైనింగ్ని కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే మన డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది. సో ఫస్ట్ లైనింగ్ని అయితే ఇలా బాటంలో ఫోల్డ్ చేసి చుట్టూ ఇలా స్టిచ్ అనేది వేసేస్తున్నాను. సో మీరు ఎప్పుడు కూడా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ కన్నా ఒక 2 ఇంచెస్ డౌన్ ఉండేటట్లే అంటే తక్కువే ఉండేలాగా చూసుకోవాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ 40 ఇంచెస్ అయితే లైనింగ్ లెంత్ 38 ఇంచెసే ఉండాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ 38 ఉంటే మన లైనింగ్ అనేది జస్ట్ 36 or 35 అలా ఉంచుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ని అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాం కదా, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా బాటంలో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేద్దాం. సో మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయండి. అంతే అండి, చాలా ఈజీ. టాప్ అయితే మనం చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకున్నాం, అలాగే లుక్ కూడా చాలా బాగా వచ్చిందండి. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సహా క్రియేటివ్స్ ఛానల్. సో ఫైనల్గా 2 సైడ్స్ జాయిన్ చేసేసామండి. ఇప్పుడు రివర్స్ చేసి చూద్దాం టాప్ అనేది లుక్ ఎలా ఉందనేది. సో ఇలా వచ్చేసిందండి, చాలా సింపుల్గా ఉంది, అలాగే నీట్గా వచ్చిందండి. సో అలాగే ఫిట్టింగ్ కూడా బాగా అనిపించింది నాకు. ఫైనల్గా టాప్ అయితే ఇలా ఉంది లుక్. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.